SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మొన్న ఈ నెల రోజులు స్ట్రైక్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది విమర్శించారు. దిల్ రాజు ఒక్కడేనా ఇంపార్టెంట్, దిల్ రాజేనా మెయిన్ డెసిషన్స్ తీసుకునేది అవన్నీ అని చెప్పి చాలా మంది విమర్శించారు. నేను ఫస్ట్ డే చెప్పినాను స్ట్రైక్ రాంగ్ పని చేస్తున్నారని నేను చెప్పేసి వచ్చేసినాను అంతే. వినలేదంటే మనం చేస్తాం, మనం పొడిసేయలేము. మరి ఎవరు పెడుతున్నారు దిల్ రాజు గారి చేతిలో ఈ పెత్తనం కానీ లేకపోతే ఈ మేనేజ్మెంట్? దిల్ రాజు ఒక్కటే ఎందుకు చేస్తారు సార్? 10 మనుషులు కలిసే చేశారు. అది ఒకటి దిల్ రాజు చెప్తే వింటారా? అదేలే, 10 మనుషులు కలిసి బంద్ చేశారు, అది ఫెయిల్ అయింది అంతే. అదే ఆయన మంచి కోసమే కదా ముందు అడిగేసి కలిసి మంచి కోసం అనుకున్నారు. కానీ మన ఇంట్లో ప్రాబ్లం ఉంటే మనం ఎందుకు మన ఇల్లు బంద్ చేసుకోవాలి నేను అన్నాను. అప్పుడు కూడా గిల్డ్లో నిర్మాతలే ఎక్కువ దాంట్లో ఉన్నారు. గిల్డ్లో నిర్మాతల దగ్గరే పెద్ద హీరోలు అందరూ ఉన్నారు. బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్న దాన్ని ఎవరు రెగ్యులేట్ చేయాలి? వాళ్ళే చేసుకోవాలి కదా. వాళ్ళు చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఒక పక్కనేమో మహేష్ బాబుని పక్కన పెట్టుకున్నారు, పక్కన ఇన్ ది సెన్స్ ఏఎంబి మాల్, అది పార్ట్నర్షిప్ సార్. అదే వాట్ ఐమ్ సెయింగ్. వాళ్ళెవరు కూడా సునీల్ నారంగ్ మాట లేకుండా వాళ్ళు ఏ పని చేయరు. వాళ్ళు ఒకవేళ ఏదైనా వాళ్ళు ఏ వ్యాపారం అయినా సునీల్ నారంగ్ గారిదే ఫైనల్ సిగ్నేచర్. ఎవరైనా సినిమా ఒక అరవింద్ గారితో మీరున్నారు, ఇప్పుడు ఈ రోజున బన్నీ గారితో మీరున్నారు. అది ఒక థియేటర్ వరకు పార్ట్నర్షిప్ ఉంది. అరవింద్ గారికి మా ఫాదర్కి రిలేషన్ అని ఉంది. మహేష్ బాబు గారితో కృష్ణ గారితో ఎన్ని సంవత్సరాల నుంచి మా ఫాదర్ రిలేషన్ అని ఉంది అంతే, ఇంకేం లేదు. అసలు అంటే మీకు ఇంకొక పాయింట్ ఉంది మీ మీద. అసలు సునీల్ నారంగ్ గారు దెబ్బకి దొరకరు. ఆయన ఏం మాట్లాడినా మనం ఆయనతో మాట్లాడలేము. ఆయన చెప్పింది విని వెళ్ళిపోవడం తప్పితే మనం మాట్లాడడానికి అసలు నేను ఎవరితో మాట్లాడాను మీకు ఎరగలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? మాట్లాడరు. బట్ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడాను? అవును, ఎక్కువ మాట్లాడరు. కానీ మాట్లాడేది ఏఎంబి చేశారు, AAA చేశారు. సురేష్ బాబుతో 25 years నుంచి చేస్తున్నాం. ఎరక రామనాయుడు గారికి మా ఫాదర్కి 650 years రిలేషన్. అవును, నాకు తెలుసు. సురేష్ బాబు గారికి మాకు 25 years రిలేషన్. మళ్ళీ సురేష్ బాబుతో చేసావు ఎందుకు అడగరు? అదేనండి, సురేష్ బాబు పక్క, అరవింద్ గారు పక్క, బన్నీ గారు పక్క, మహేష్ పక్క కాదు. నేను వాళ్ళ పక్కనే ఉన్నాను, వాళ్ళు నా పక్కనే కాదు. చూసారు అగో, అందుకే మీరు చాలా తెలివితేటలు పక్కనే ఉన్నాను. నా అదృష్టం అట్లా మంచి పార్ట్నర్స్ దొరికారు నాకు. నా అదృష్టం దేవుడికి నేను అది చేస్తాను. అదృష్టం ఏంటండి, మీరు చాలా తెలివైన వ్యక్తి. పర్ఫెక్ట్ గా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్ని ఉంటాయని మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీ ఏ కారణానికైనా నమ్ముతుంది. అవునా కదా చెప్పండి? కరెక్టే, నమ్ముతారు. అది నమ్మకం అయితే ఉంది. అది నేను అనేది మీ నమ్మకం. ఎందుకంటే ఎవరికి తప్పు చేయలేదు, ఎవరికి అది చేయం. 99%, 1% చెప్పలేము. ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు నాన్నగారు కూడా ఒకసారి చెప్పారు, మా టైంలో చాలా ఫెయిర్గా ఉండేది బిజినెస్, ఇప్పుడు లేదు. మరి మీరుకున్న కన్వెన్షనల్ అంటే ఒక సంప్రదాయబద్ధమైన ఒక వ్యాపార పద్ధతి మీదంతా కూడా, మరి ఈ సిస్టమ్ని ఇప్పుడు ఎట్లా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారండి? అందుకోసం ఎక్కువ కలవం కదండి, ఎవరితో ఎక్కువ మిక్స్ అవ్వము, ఎక్కువ కలవము, ఎక్కువ నమ్మటం కూడా లేదు. మన ఒక XYZ ప్రొడ్యూసరు, ఆయనకి నేను చాలా హెల్ప్ చేశాను. ఆయన దగ్గర పైసలు పోగొట్టుకున్నాను. ఆయనకి ఏదైనా వేరే పని పడితే సినిమా టైటిల్ కావాలంటే ఇప్పించినాను. అంతా చేసిన తర్వాత అతనికి అడ్వాన్స్ ఇచ్చాను. రిటర్న్ ఇవ్వాలంటే అడిగితే కోపం వచ్చింది. ఆయన ఫోనే ఎత్తడం మానేసాడు నాది. అంటే ఏం చెప్తాం? దీని బిఫోర్ అట్లా ఉండేది కాదు. ప్రొడ్యూసర్కి మనం హెల్ప్ చేస్తే ఆయన వచ్చి హెల్ప్ వాపస్ ఇచ్చేవాడు మనకి. అది ఓరల్ అగ్రిమెంట్స్ కానీ పేపర్ అగ్రిమెంట్స్ లేవు. ఉండి పేపర్, నాది ఓరల్ ఏది ఉండదు. ఇప్పుడు కాదు, గతంలో ఓరల్లో కూడా వాల్యూ ఉంటాయి, ఇప్పుడు పేపర్లో కూడా వాల్యూ లేదు. అది అంటే ఇప్పుడు మళ్ళీ మీరు కోర్టులు కేసులు ఎదుర్కొంటున్నారండి? కోర్టుకి వెళ్ళాము, చేంబర్ ఉంటుంది, చేంబర్ వరకే. నేను జనరల్లీ అంటున్నాను, అంటే మనుషులకి మర్చిపోతున్నారు, వాల్యూ లేదు అంటున్నాను. అది